డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మంలో మెగా జాబ్ మేళా 100కు పైగా కంపెనీలు హాజరు. చిలకలూరిపేటలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో మంటలు. భారత్ లో జేడీ వ్యాన్స్ పర్యటన, ఇవాళ సాయంత్రం మోదీతో భేటీ. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిఫ్ట్ విడుదల, బి కేటగిరీలోకి శ్రేయస్ అయ్యార్. నిజామాబాద్ జిల్లా మంత్రుల పర్యటనలో గందరగోళం నెలకొంది. సమాచార లోపంతో రైతు మహోత్సవ సభ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో ఒక్కసారిగా దుమ్ము ధూళితో పరిసరాలన్నీ కమ్మేసింది. భారీగా గాలి రావడంతో ఫ్లెక్సీలు, రైతు మహోత్సవ గూడారాలు ఎగిరిపోయాయి. మంత్రులకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలు, అధికారులు పరుగులు తీశారు. పరిసరాల్లో ఉన్న రైతులు, కార్యకర్తలు భయాందోళనకు గురయ్యారు. సెంట్రల్ కాంట్రాక్టుకు ఎంపికైన క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, జడేజాకు A+ కేటగిరీ కొనసాగించారు. రిషబ్ పంత్ను బి కేటగిరీ నుంచి ఏ కేటగిరీలోకి మార్చారు. మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా, షమీకి ఏ కేటగిరీ ఇచ్చారు. గతేడాది కాంట్రాక్టు దక్కని శ్రేయస్ అయ్యర్ కు బి కేటగిరీలో, ఇషాన్ కిషన్ కు సి కేటగిరీలో చోటు దక్కింది. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తికి గ్రేడ్ సిలో చోటు లభించింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత్కు వచ్చారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో ఉన్నారు. ఆయన వెంట సతీమణి ఉషా వ్యాన్స్ కూడా వచ్చారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వ్యాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, 3 పిల్లలతో పాటు ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. బంజారా హిల్స్ లోని కొన్ని కోట్లు విలువ చేసే భూమిని కాజేయాలనుకున్న కబ్జాదారులకు షాక్ తగిలింది. అధికారులు అప్రమత్తతతో వాళ్ళ నిజ స్వరూపం బట్టబయలైంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఏసీబీ కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంపై కబ్జాగాళ్ల కన్నుపడింది. సుమారు 1200 కోట్ల విలువ చేసే ఆ భూమిని కొట్టేయాలని పన్నాగాలు పన్నారు. ఇందులో భాగంగా ఆ ఖాళీ స్థలంపై అనేక వివాదాలు ఉన్నట్టు గతంలో పుకార్లు పుట్టించారు. దీంతో ఆ ఖాళీ స్థలాన్ని అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు. అయితే సర్వే నెంబర్లలో తప్పులు ఈ ఉదంతాన్ని బట్టబయలు చేశాయి. సర్వే నెంబర్లలో తప్పులు గుర్తించిన షేక్పేట్ ఎంఆర్ఓ అనితారెడ్డి రెవెన్యూ అధికారులను అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన షేక్పేట్ మండల రెవెన్యూ అధికారులు ఆ ఖాళీ స్థలంపై ఫోకస్ పెట్టారు. సర్వే నెంబర్ 102/1 TS 1/P 3/P లోని ప్రభుత్వ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో ఆ 12 ఎకరాలను సర్వే చేసి ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపట్టారు. అలాగే ఖాళీ స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 1200 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా కోరల నుంచి కాపాడిన షేక్పేట్ మండల అధికారులను ఆయన ప్రశంసించారు. అయితే రాత్రి సమయాల్లో వచ్చి అధికారులు ఫెన్సింగ్ వేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాండ్ కబ్జా అంశం కోర్టు పరిధిలో ఉండగా ఫెన్సింగ్ ఎలా వేస్తారంటూ ప్రశ్నిస్తున్న బంజారా కుంభా సొసైటీ అధ్యక్షులు కేవీ నరసింహారావుతో మా క్రైమ్ రిపోర్టర్ చందు ఫేస్ టు ఫేస్. రోడ్ నెంబర్ 12 ఏసీపీ ఆఫీస్ ముందున్న 12 ఎకరాల భూ వివాదంపై షేక్పేట్ ఎంఆర్ఓ నిన్న రాత్రి 1 ఎకరానికి ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది. ఈ గత కొన్నేళ్ల నుంచి భూమి వివాదంలో ఉన్న ఈ సర్వే నెంబర్లో ఈ భూమి వివాదం గురించి సర్వే నెంబర్ 102/1 TS 1/P 3/Pలోనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎలాంటి వివాదాలు లేదని గుర్తించి నిన్న రాత్రి అయితే ఈ 12 ఎకరాలకైతే ఫినిషింగ్ వేయడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చి చూస్తే 1 ఎకరానికైతే షేక్పేట్ ఎంఆర్ఓ ఇక్కడ ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది. దీని విషయంపై ఇక్కడ స్థానికంగా అతను ఎవరైతే కోర్టును ఆశ్రయించారో నరసింహారావు అయితే ఇక్కడ ఉన్నారు. కేవీ నరసింహారావు అయితే ఇక్కడ ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం ఈ భూమి విధానంలో ఎలాంటి వివాదాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈ భూమిలో ఎలాంటి వివాదాలు లేవు. మేము ఏదైతే సప్లిమెంటరీ ద్వారా ఇష్యూ అయింది, పొజిషన్ ఇచ్చిండ్రు, దాని తర్వాత ఇది కాలేజ్ ఖాతాను రాసి మేము కోర్టుకి వెళ్ళినాము. కోర్టు అన్నీ కూడా మా ఫేవర్లో ఇచ్చినాయి. 12 ఎకరాలు 5 గుంటలు రూము కూలగొట్టదని కూడా మనకు సివిల్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినా ఆమె రాత్రికి 1 గంట ప్రాంతంలో వచ్చి రావడం అనేది తప్పు.
అంటే ఈ భూమి వివాదం 12 ఎకరాల భూమి ప్రభుత్వ స్థలంగా గుర్తించాము. దీనికి ఎలాంటి వివాదాలు లేవు. ఇవి సర్వే నెంబర్లు అయితే ఇందులో ఉన్నాయి. మాకు ప్రభుత్వ భూమి, ఇది ప్రైవేట్ భూమి అని ఇచ్చింది. మీకు ఎప్పటి నుంచి భూమి మీ 1994లో నుంచి 1994లో అంటే 12 ఎకరాలకు అయితే మేము ప్రభుత్వ భూమిగా గుర్తించినాము. ఈ 12 నెంబర్ ఇచ్చిన కదా, మాకు హైకోర్టు మాది ప్రైవేట్ భూమి అని ఇచ్చింది కదా. అవును. మళ్ళీ నిన్న వచ్చి ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి ఇది అంటే ఇక్కడ ఫినిషింగ్ వేయడం జరిగింది కదా. అది తప్పు, నైట్లో చేయొద్దు. నైట్లో చేశారా? నైట్లో చేసింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ లేవంట. లేవు అన్ని మన ఫేవర్లోనే. ప్రభుత్వం ఆర్డర్లతోనే మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇది మొత్తం ఎంత భూమి ఇది? 12 ఎకరాలు 5 గుంటలు. 12 ఎకరాల 5 గుంటలు. 12 ఎకరాల 2 గుంటలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన అధికారులు ఇప్పుడు ఫినిషింగ్ ఎంతవరకు అంటే ఎన్ని ఎకరాలు? 1 ఎకరా 1 ఎకరా వేసింది. 1 ఎకరా వేసారు. మా రూమ్ కూడా కొట్టారు, మా ఆఫీస్ రూమ్ అది లోపల. అంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు భూమి ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన అధికారులు అయితే ఇక్కడ ఫినిషింగ్ చేయడం జరిగింది. ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కోర్టుకు వెళ్ళినాం అంతే, ఇక పెండింగ్ ఉంది. గవర్నమెంట్లో కూడా పెండింగ్ ఉంది. గవర్నమెంట్లో కూడా పెండింగ్. అంటే ఈ వివాదం ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది? ఈ వివాదం 2018 నుంచి కొనసాగుతుంది. అంటే సర్వే నెంబర్లు ఇందులో ఇక్కడ అని చెప్తున్నారు. అంటే మాది మాకే ఉంది, వాళ్ళకే ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిలో సర్వే నెంబర్లు ఒరిజినల్గా ఇవే ఉన్నాయని చెప్పి ఎంఆర్ఓ అయితే చెప్పడం జరుగుతుంది. దానికి మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన కదా నెంబర్లు. అయితే ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఏసీపీ ఆఫీస్ ముందు విలువైన కోట్ల భూమి అక్రమానికి గురవుతుందని చెప్పి షేక్పేట్ ఎంఆర్ఓలు అయితే గుర్తించారు. ఈ భూమిని కాపాడటానికి ఈ సర్వే నెంబర్లను అయితే గుర్తించి ఈ సర్వే నెంబర్లో ఎలాంటి వివాదాలు లేవని చెప్పి షేక్పేట్ ఎంఆర్ఓ అధికారులు అయితే గుర్తించామని చెప్పారు. ఆ గుర్తించిన భూమిని నిన్న ఈ భూమికి ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది. అధికారుల చెప్పిన విధానం ఏ విధైతే ఉందో ఆ విధానంలో భూమిని ఫినిషింగ్ వేయడం అయితే జరిగింది. ఎక్కడైతే దానికి కోర్టుకు వెళ్ళిన వ్యక్తులు అయితే ఎవరైనా ఉన్నారో ఈ వివాదం ఉన్న భూమిలో ఆఫీస్ అయితే నిర్మించుకున్నారు. ఈ ఆఫీస్లో నిర్మించుకున్న రూమ్ను కూడా నిన్న అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్న ఈ 12 ఎకరాలు అని ఎంఆర్ఓలు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎకరం మాత్రమే అంటే బ్లూ షీట్తోనే ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది. పూర్తి ఈ భూమి అయితే 12 ఎకరాల్లో ఉందని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తి నరసింహారావు అయితే వ్యక్తి ఉన్నారో అతని ఈ 12 ఎకరాలు ఏదైతే ఉందో గతంలో మాకు ప్రభుత్వము 1965లో ఈ భూమిని అయితే మాకు మొయోద్దీన్ కుషేదన్ కానీ అతనికి ప్రభుత్వము స్పెషల్ ఆర్డర్ రూల్స్ ప్రకారం మాకు అమ్మిందని చెప్పడం జరిగింది. ఈ కుదేశ్ మాత్రం జితేందర్ రాజ్కు మాత్రం మళ్ళీ సేల్ డీడ్ ద్వారా 1967లో అమ్మినట్టు ఎవరైతే నరసింహరావు అయితే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న ప్రభుత్వం 1960 నుండి 1969లో టౌన్ సర్వే చేసినప్పుడు దీన్ని కాజీర్ ఖాతాలో ఎక్కించడం జరిగింది. అప్పటి నుంచి మేము ఎవరైతే మాకు హక్కుదారులో ఉన్నామో వాళ్ళు హైకోర్టులో అయితే అప్పీల్ చేశాము. ఈ కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. ఈ అప్పీల్ ద్వారా అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూమి వివాదంలోనే ఉంది. దీనికి స్టే వేకేట్ చేయించడానికి మేము గత కొన్నేళ్ల నుంచి కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఈ భూమి అప్పటి నుంచి ఇప్పటివరకు మా అధీనంలో ఉందని చెప్పి ఎవరైతే నరసింహరావు కోర్టులో ఫైట్ చేస్తున్నారో అతను చెప్పడం జరిగింది. అతను కూడా ఇప్పుడు మాటల్లో మన దగ్గర ఫోర్ సైడ్ టీవీ ద్వారా కూడా లైవ్లో చెప్పడం జరిగింది. ఈ భూమి వివాదం ఫర్దర్ కూడా మేము కోర్టుకు వెళ్ళి చూసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ వివాదం అంటే హైదరాబాదు విలువైన ప్రాంతం ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో చాలా విలువైన భూమి. ఈ విలువైన భూమిని కబ్జాదారులు అయితే కబ్జా చేస్తున్నారని చెప్పి షేక్పేట్ ఎంఆర్ఓలు అయితే చెప్పడం జరిగింది. ఆ భూమిని ప్రభుత్వ భూమిని కాపాడనీకనే మేము ఫినిషింగ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఏదైతే మేము ఈ కోర్టు వివాదం కానీ ఇటు ప్రభుత్వ భూమి కానీ ఇటు కోర్టులో ఉన్న వ్యక్తులు కానీ ఈ భూమిపై అంటే కోర్టులో అయితే ఫైట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. విలువైన భూమి ఎవరిది అన్నది తెలుసుకోవడానికి మేము కోర్టుకు ముందుకు వెళ్తామని చెప్పి నరసింహరావు అయితే చెప్పడం జరిగింది. ఈ నడిబొట్టున ఉన్న ఈ భూమిని
ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభుత్వ భూమినిగా గుర్తించాము. ఈ భూమిని అయితే ప్రభుత్వానికి దక్కేలా చేస్తాం. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులది కాదని చెప్పి షేక్పేట్ ఎంఆర్ఓ అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్, జర్నలిస్ట్ మునూర్ చందు. సూర్యాపేట చింతలపాలెం శివార్లో బస్సు బోల్తా పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్టీరింగ్ రాడ్ విరగడంతో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెల్ల చెరువు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోదాడు నుంచి నక్కగూడెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బోల్తా పడ్డ బస్సును జేసీబీ సాయంతో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో యువతి హంగామా చేసింది. మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటూ హల్చల్ చేసింది. డెహ్రాడూన్ ఢిల్లీ హైవే అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తూ వచ్చే కార్లు బైకులను అడ్డుకుంటూ సీన్ క్రియేట్ చేసింది. అంతటితో ఆగకుండా ప్రశ్నించిన వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగింది. రోడ్డుపై తూలుతూ పడుకుంటూ న్యూసెన్స్ చేసింది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. देखिए गाड़ी ठोक दी इन्होंने। మద్యం కిక్కులో యువతి అర్ధరాత్రి డెహ్రాడూన్ ఢిల్లీ హైవేపై రచ్చరచ్చ చేసింది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆ యువతి రోడ్డుపై వెళ్లే వాహనదారులకు చుక్కలు చూపించింది. తాగిన మైకంలో స్కూటీని ఆపి వెనక సీట్లో కూర్చుంది. మరోవైపు అకస్మాత్తుగా ఓ కారును ఆపి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆ యువతి సడన్ గా ఓ కారును ఆపడంతో 2 కార్లు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో ఆ యువతిని వారు ప్రశ్నించగా వారిపైనే దాడికి దిగింది. అక్కడున్న కొంతమంది ఇది గమనించి తమ ఫోన్లలో వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. ठोकने वाली नहीं बना जो है मैंने पता नहीं क्या पागल है ये। पता नहीं क्या पागल है ये।
నెట్టింట పోస్ట్ అయిన వీడియోను కొంతమంది హరిద్వార్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మద్యం మత్తులో అర్ధరాత్రి యువతి వీరంగం సృష్టించిందని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎట్టకేలకు రంగంలోకి దిగిన మహిళా పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి వివరాలు సేకరించి ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చారు. क्या बता हाँ वो तो ये गाड़ी रोक के देखो कैसे कर रही है। ये सबको परेशान कर रही है। बीच रोड पे खड़ी है, देखो आती आती गाड़ी है, सब लोग पसंद हो रहे हैं। ఎన్నో రంగాల్లో దేశం దూసుకెళ్తుంది. టెక్నాలజీ పరంగానూ ముందున్నాం. కానీ ఇంకా కొన్ని పల్లెల్లో గ్రామాల్లో గుక్క నీరు లేక అలమటిస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు కదా. ఇది అక్షర సత్యం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఇంకా దేశంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న దుస్థితి మారలేదు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బోరుచివారి గ్రామంలో చుక్క నీటి కోసం మహిళలు ప్రాణాలను ఫనంగా పెడుతున్నారు. మిందెడు నీళ్ల కోసం కొన్ని గంటల పాటు కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో అడుగుల లోతులో బావిలోకి దిగి నీటిని సేకరించాల్సిన దుర్భర స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నారు అక్కడి ప్రజలు. గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే బోరుచివారిలో కూడా మహిళలు తమ రోజువారీ అవసరాల కోసం నీటిని వెతుక్కుంటూ మైళ్ల కొద్దీ నడిచి మండుతున్న ఎండలో గంటల తరబడి నిలబడి నీటిని తెచ్చుకుంటున్నారు. బిందె నీటి కోసం మహిళలు సమీపంలో ఉన్న బావి వద్దకు చేరుకొని నీటిని తోడుకుంటున్నారు. అయితే ఆ బావిలో కూడా నీరు అడగంటడంతో ఓ మహిళ బావి లోపలికి దిగి బిందెను నింపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బావిలో ఉన్న నీళ్ల కోసం అక్కడ మహిళలు ప్రాణాలకు తెగించి తాళ్ల సాయంతో లోతున్న బావిలోకి దిగుతున్నారు. అంత రిస్క్ చేసినా దొరికేది కూడా మురికి నీళ్లే. ఆలస్యం చేస్తే ఆ చుక్క నీరు కూడా దొరకదేమోనని కొందరు మహిళలు ప్రాణాలకు లెక్క చేయకుండా లోపలికి దిగి నీటిని సేకరిస్తున్నారు. అయితే బోరుచివారి గ్రామ ప్రజలకు ఇదేం కొత్త కాదు. ఎండాకాలం వచ్చిందంటే ఆరిన గొంతులు తడుపుకునేందుకు ఇలాంటి సాహసాలు చేయడం వారికి అలవాటే. కాలం మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమకు నీటి కష్టాల నుంచి బయటపడేసే నాదుడే లేరని వారి నమ్మకం. దీంతో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఒక బిందె నింపుకోవడానికి వారంతా ఈ స్థాయిలో ప్రయాసపడాల్సి వస్తుంది. ప్రతి ఏటా మహారాష్ట్రలో వేగంగా కనుమరుగవుతున్న నీటి వనరును తిరిగి పొందడానికి అక్కడ ప్రజలు ఇలాంటివి ఎన్నో కష్టాలు పడుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ రోజును ప్రారంభిస్తున్నారు, ముగిస్తున్నారు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు మంచినీటి కోసం అంత రిస్క్ చేయాలా, నీటి విలువ తెలియని వారు ఎంత నీటిని వేస్ట్ చేస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఖమ్మం జిల్లా మధురలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. పట్నంలోని రెడ్డి గార్డెన్స్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 100కు పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నిరుద్యోగులు జాబ్ మేళాకు క్యూ కట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుబానీనగర్ లో ఉన్న దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. షాప్ నుంచి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటను అదుపు చేసింది. ప్రమాదంలో సుమారు 10 నుంచి 15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. अभी धुआं थे बोलो में बाजार में आइटम గత ప్రభుత్వం కేంద్రం నుంచి ₹1 కూడా తీసుకురాలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 60% నుంచి 40% ప్రభుత్వం కట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఇక నుంచి కేంద్రం నుంచి వచ్చే పథకాలు అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో గ్రామ పంచాయతీలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ప్రతి మార్కెట్ కమిటీకి ₹1 2 కోట్ల సెస్ వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆ సెస్ కూడా ప్రభుత్వమే తీసుకొని తినేసింది. ఎక్కడ రోడ్లు అవుతాయి? గత 5 సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్లు వారి బృందం ఉత్సాహ విగ్రహాల్లాగా ఉన్నారు. మీటింగ్ పెట్టడం, కాఫీ టీ తాగి వెళ్ళిపోవడం తప్ప 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ మార్కెట్ కమిటీ ఏ ఉద్దేశంతో పెట్టామో, ఏ రైతు శ్రేయస్సు గురించి పెట్టామో దానికి ఉపయోగపడలేదు. మళ్ళీ మార్కెట్ కమిటీలన్నీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మళ్ళీ బలోపేతం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాను. మార్కెట్ సెస్ అంతా నేరుగా మీకే ఇచ్చి మీ అవసరాలు తీర్చుకునే విధంగా నేను ప్రయత్నం చేసి మార్కెట్ కమిటీని బలోపేతం చేస్తాం. అదేవిధంగా ఉన్న మార్కెట్ కమిటీల్లో గోళం సదుపాయం కానీ ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు, గుంటూరులో మిర్చి యార్డ్ ఉంది. మన రాష్ట్రం తెలంగాణ, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి గుంటూరు మిర్చి యార్డ్కి వస్తుంది. ఆ లోటు తగ్గించాలంటే ఒక మంచి సలహా ఇచ్చారు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీని మిర్చి కొనుగోలు కేంద్రాలుగా మారిస్తే కొంతవరకు ప్రజలు తగ్గుతుందని దాని మీద కూడా దృష్టి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పైసా
ప్రతి స్కీము మేము ఉపయోగించుకొని మళ్ళీ మార్కెట్ కమిటీలను బలోపేతం చేసి కమిటీలకి బాధ్యతలు పెట్టి అన్ని విధాలు ఆదుకుంటాం. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మా సత్తెనపల్లిలో రైతు బజార్ లేదన్నారు. నేనే కలెక్టర్ చెప్తాను, మీరు మాట్లాడండి, మంచి స్థలం ఇవ్వండి, 24 గంటల్లో రైతు బజార్ మంజూరు చేసే కార్యక్రమం తీసుకుంటాను. టెక్నాలజీ పెడుతున్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.